రంగస్థల నటుడుగా ఉన్న మీకు నందమూరి బాలకృష్ణ గారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయంటారు? బాగా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడే కాదు, పెద్ద ఆయన ఉన్నటువంటి మంచి కూడా ఆ కుటుంబంతో హరికృష్ణ గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ మాకు తరచూ ఉన్నటువంటి సంబంధాలు. ఆయన కూడా మనసు విప్పి మాతో బాగా మాట్లాడతాడు, మేము కూడా మనసు విప్పి ఏదైనా మాట్లాడుకుంటాము. ఈ జిల్లాలో ఎవరికి ఎట్లుందో తెలియదు, కానీ నాకు చాలా చనువు ఉంది అతని దగ్గర. ఏదైనా విషయం ఫోన్ చేసినా నేను ఎవడు కలాలనుకున్నా కానీ ఆయన హైదరాబాద్లో ఉన్నాడంటే మీరు పొద్దున్నే ఇన్ని గంటలకు రాయండి అంటే 2 గంటలకు నేను పోయి కలుస్తాను అంటాను. సినిమాలో కాకుండా నాటక రంగంలో ఎప్పుడైనా ఆయనతో కలిసి మీరు నటించారా? లేదు, మేము అటువంటి సందర్భం రాలేదు, నటించలేదు. అంటే అలాంటి కోరిక ఏమైనా ఉందంటారా ఆయనతో కలిసి ఒకే వేదిక మీద? ఆయన సినిమా కళాకారుడు, నేనేమో రంగస్థల కళాకారుడు. అంటే ఇటీవల లేపాక్షి ఉత్సవాలు అయితేనే ఇటీవల ఆయన కూడా మన శ్రీకృష్ణదేవరాయలు వేషధారణ వేశారు. అవును, అలాంటి సందర్భంలో ఒకవేళ ఏదన్నా మహాభారతం జరిగినప్పుడు ఆయన కృష్ణుడిగా వేస్తే మీరేమన్నా అర్జునుడిగా? ఎందుకంటే రామారావుకి వీరాభిమాని, ఆ నటనలో నేను అభిమానించేవాడిని. అదే స్థాయిలోనే బాలకృష్ణ గారిని కూడా చూస్తాను నేను. ఆయన కుమారుడిగా, ఆయన గొప్ప కళాకారుడిగానే చూస్తాను నేను. కాబట్టి నేను రంగస్థల కళాకారుడిగా నేను కూడా మేకప్ వేసుకుని ఆయన దగ్గర నిలబడి నేను పద్యాలు పాడగలను, ఆయన పాడలేడు. కాబట్టి బాలకృష్ణ కన్నా చమనం బాగా చేసినాడు అనేది నాకు ఇష్టం ఉండదు. అంటే మా అభిమాన నాయకుడు బాగుండాలని కోరుకుంటాను. అంటే శ్రీకృష్ణదేవరాయల వేషం మీరు వేసి అచ్చం ఆయనలాగే కనిపిస్తుంటారంటారు, అది ఎలా సెట్ అవుతుంది మీకు అసలు? అంటే కృష్ణదేవరాయలు కూడా చాలామంది అంటే చరిత్ర చెప్పేది అదేమంటే ఆయన కూడా 5.5 ఏదో ఉన్నాడని, మేము 5.6 ఉన్నా, నేను హైట్ కూడా ఇంచుమించు ఒకటే సరిపోతుందని. కాబట్టి నా పోలికలు ఆయన పోలికలు సరిపోతాయని చెప్పి అంటుంటారు. అది కూడా ఏదో మా గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. అంటే నాటక రంగానికి నేను ఇష్టపడే నాయకులు ఇద్దరు, ఒకటి ఎన్టీ రామారావు కళాకారుడిగా, రెండోది కృష్ణదేవరాయలు. ఎందుకంటే కళలకు మనకు రాయలసీమలో పెనగొండ పుట్టినీళ్ళు ఉన్నట్లేదు. ఎందుకంటే ఆయన ఎన్నో కళాత్మకమైన భావాలు ఆ రోజుల్లో, ఈరోజు చిన్న చిన్న ఫ్రాక్షన్కే అల్లాడిపోతుంటాం. ఆ రోజు యుద్ధాలు దేశాలకి సైన్యము అంతున్నా కూడా ఆయన అష్టదిగ్గజాలను పెట్టుకొని ఆయన రోజు ఆయన వారి యొక్క కవిత్వము, సాహిత్యము, సంగీతము, నాట్యము అన్నీ కూడా ఆస్వాదించేవాడు. కాబట్టి ఆయన గొప్ప కళాకారుడు, మంచి తెలుగు భాషకు వన్నీ తెచ్చినటువంటి నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి కృష్ణదేవరాయలన్న ఎన్టీ రామారావు అంతే స్థాయిలో తెలుగుకి ఒక వన్నీ తెచ్చినాడు, ఆయనన్నా ఇష్టపడతాను. అంటే కళాకారులకు అనంతపురం జిల్లా పుట్టినిల్లు లాంటిది. అలాంటిది మీరు కళారంగంలో కూడా రాణించారంటే అనంతపురం జిల్లా కళాకారుల కోసం మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా చేయదలుచుకున్నారా? చేశాము, ఇంకా చేయాలని కూడా తప్పనుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలో గతంలో పెన్షన్లు లేవు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరం 330 మందికి పెన్షన్లు ఇప్పగలిగాము. మురళీమోహన్ గారు దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకి చెప్పి తర్వాత మళ్ళీ మన పల్లె రఘునాథ్ రెడ్డి సార్ దానికి ఐటీ శాఖ మంత్రులుగా వచ్చారు. కాబట్టి ఆయన ద్వారా మళ్ళీ 600 మందికి తీసుకొచ్చాము. ఇప్పుడు 900 చిల్లర మన జిల్లాలో ఉండే కళాకారులందరికీ కూడా పెన్షన్స్ ఇప్పిస్తున్నాం, అదొక హ్యాపీ. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా 100-160 మంది దాకా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఇప్పించాలని తాపత్రయపడుతున్నాం. అంతేకాకుండా కళాకారులకు ఏ రకమైన ప్రోత్సాహం కలగాలంటే కళాకారులు జిల్లా అన్ని చోట్ల ఉన్నారు, అన్ని మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మన తెలుగుదేశం ప్రభుత్వం ఒక హౌసింగ్ స్కీమ్ అనే మంచి స్కీమ్ తెచ్చింది. 2,70,000, 2,90,000 ఇస్తున్నారు. కాబట్టి ప్రతి కళాకారుడు ప్రతి మండలంలో కూడా కళాకారుల కాలనీ ఒకటి ప్రోత్సహించి కట్టించాలనే ఆలోచన కూడా ఉందండి. ఇక చివరిగా తీసుకుంటే సార్, మీరు సుదీర్ఘ కాలం పాటు ఫ్యాక్షన్ నడిపారు, అంటే అనంతరం అరణ్యాల పాలు కూడా అయ్యారు. అంతా చూసిన తర్వాత ఈరోజు ఫ్యాక్షన్ అంటూ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్న వారికి మీరు ఇచ్చే సూచన కానీ సలహా కానీ ఏముంటుంది? మేము చెప్పేది అదే, ఫ్యాక్షన్ వలన ఏమీ ఉపయోగం లేదు. యువత కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ ఎవరైనా కానీ తెలిసో తెలియకో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా నడిపే వాళ్ళు ఎవరున్నా కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. మేము ఈ 35 ఏళ్ళు 40 ఏళ్ళు మేము ఏం కష్టాలు పడినామో మా అనుభవాన్ని వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే భార్య పిల్లలు దూరం అయిపోయి ఇప్పుడు మేమే కాదు, మా ప్రత్యర్థులు కూడా ఎన్నోసార్లు మా ప్రభుత్వం ఉన్నాడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నాడు, మేము అందరికీ దూరమై బ్రతికి అనేక కష్టాలు పడినాము. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి వైపు చూసి ఒక కక్షతో ఈ జిల్లాని మనకు మంచి పేరు తీసుకురావాలి. మనం ఒక ఛాలెంజ్గా మన అనంతపురం జిల్లాని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చూడాలి. మన వాళ్ళందరూ కూడా కరువు జిల్లా అంటున్నారు, కరువు రహిత జిల్లాగా చేయాలనేటువంటి పట్టుదల అందరిలోనూ రావాలని చెప్పి కోరుకుంటానండి. ఓకే సార్, ఎంతో బిజీగా ఉన్న మీరు జెడ్పీ చైర్మన్గా జిల్లాలో ఎంతో బిజీగా ఉన్న మీరు మీ విలువైన సమయాన్ని మా ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకుల కోసం వెచ్చించి మరింత విలువైన సమాచారాన్ని అందించారు. మరింత సమాచారం కోసం మరొకసారి మిమ్మల్ని కలుస్తాం సార్. ధన్యవాదాలు. నమస్తే అండి. తొలిసారిగా పరిటాల రవీంద్ర గారు అక్కడ నిలబడినప్పుడు, అంటే ఈ రమణారెడ్డి
వాళ్ళ ఓబులెడ్డి వాళ్ళ వర్గంతో ఎలా తలపడాల్సి వచ్చింది? అంటే అక్కడ మొత్తం వాళ్ళ హవా కొనసాగుతున్నది అప్పటికే కూడా. అంటే అవును, మీరు అధికారం అప్పుడే వాళ్ళదే రాజకీయాల్లోకి ఉంది వచ్చారు, వాళ్ళ అధికారం ఉంది అప్పటికి, రాష్ట్ర ప్రభుత్వము మొత్తం కూడా. అంటే మీరు ఏ ధైర్యంతో ముందుకు పోయారు? అంటే అప్పుడు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఒక వర్గం కాదు, పోలీస్ వర్గాలు కూడా మాకే సపోర్ట్ చేసినాయి.